దీప్తి, తెలంగాణ అసెంబ్లీ లోపల బయట ఇవాళ ఒకటే గొడవ జరిగినట్టుంది. అవును, ప్రభుత్వం ప్రతిపాదనలు సూచించింది, సవరణలు సూచించింది, కానీ దానికి ప్రతిపక్షం అడ్డు చెప్పింది. ఇంక చర్చ ఏం జరుగుతుంది, అంత గొడవే జరిగింది. నినాదాలు అరుపుల మధ్య సవరణలు ఆమోదం పొందాయి. అంత 10 నిమిషాల్లోనే జరిగిపోయింది. అసెంబ్లీ లోపల బయట అలాగే మండలి లోపల కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో భూసేకరణ చట్ట సవరణలకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇలాంటి చర్చ లేకుండానే 2 సవరణలు 3 క్లాసుల తొలగింపునకు సభ మోజువానీ ఓటుతో ఆమోదం తెలిపింది. Motion moved. The question is that the bill as amended be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is amended. Is passed. దీనికోసమే ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ కేవలం 10 నిమిషాల పాటే జరిగింది. సభ ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ సవరణలను ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించాలని స్పీకర్ ప్రతిపక్షాన్ని కోరారు. అయితే కాంగ్రెస్ సభ్యులు మిర్చి రైతుల సమస్యలను ప్రస్తావించడంతో సభలో గొడవ మొదలైంది. జానారెడ్డి గారు, మీ పార్టీ తరఫున ఎవరిని మాట్లాడించండి బిల్లు మీద. బీఏసీలో జరిగిన నిర్ణయం మీకు తెలుసు. మీ సభ్యులు కూర్చోమని చెప్పండి ముందు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. మీరు కూర్చోండి, బిల్లు మీద మాట్లాడండి. భూసేకరణ చట్ట సవరణలపై చర్చించడానికి సిద్ధపడని కాంగ్రెస్ తీరును శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. చర్చను చేపట్టడం లేదు కాబట్టి సవరణలను ఆమోదించాలని స్పీకర్ను కోరారు హరీష్. దీంతో 2 సవరణలను 3 క్లాసుల తొలగింపును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ మధుసూదనాచారి. There are 3 official amendments to clause 1. Those who are for the amendments, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The amendments are carried. The question is that clause 1 is amended to stand part of the bill. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Clause 1. అటు మండలిలోనూ ఇదే పరిస్థితి. శాసన మండలి కేవలం 5 నిమిషాలు జరిగి నిరవధికంగా వాయిదా పడింది. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. సభ సమ్మతితో సభను నిరవధికంగా వాయిదా వేయడమైనది. మరోవైపు గత సమావేశంలో సస్పెన్షన్ కు గురైన బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపారు. అక్కడి అసెంబ్లీ ప్రాంగణం వరకు పాదయాత్ర చేశారు. నల్ల కండువాలు కప్పుకొని నినాదాలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ నోటికి నల్ల రిబ్బన్లు పెట్టుకుని నిరసన తెలిపారు బీజేపీ సభ్యులు. తమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు. స్పీకర్ గారు మా హక్కులు కాపాడాల్సిందో వారు కూడా మా హక్కులు కాపాడలేకపోతే మరి ఈరోజు శాసనసభ 7-8 నిమిషాలనే మరి తూతూ మంత్రంగా రైతులు వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఒప్పుకుంటే కానీ మెచ్చుకుంటే కానీ భూములు ఇచ్చే పరిస్థితికి భిన్నంగా ఈ చట్టం తీసుకురావడం, ఆ చట్టంలో మమ్మల్ని కనీసం రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన మరి ఏమాత్రం కూడా మాట్లాడించే అవకాశం లేకుండా బుల్డోజ్ చేసే విధానం ఇది మంచిది కాదు. టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. మిర్చికి మద్దతు ధర ఇవ్వాలని బ్యానర్ పట్టుకున్నారు సండ్ర. భూసేకరణ చట్టానికి సవరణల అంశం అసెంబ్లీ బయట మాటల మంటలు పుట్టించింది. 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. అయితే మైక్ ఇచ్చినా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు మంత్రి హరీష్ రావు. రైతుల బాధల్ని, ఈటి బాధల్ని ఒక 5 నిమిషాలు మాట్లాడించడానికి అవకాశం ఇద్దామని లేనటువంటి తీరు చాలా శోచనీయం, బాధాకరం. స్పీకర్ గారు మైక్ ఇస్తాను మాట్లాడండి అంటుంటే కూడా మేము మాట్లాడను రచ్చ చేస్తాము, గొడవ చేస్తాము, కాయిదాలు చింపనీకి అసెంబ్లీకి వచ్చినాం అనే వీళ్ళ తీరును ఇలా ప్రజలు గమనిస్తున్నారు. అవసరమైతే సస్పెండ్ చేయాలను, లేకపోతే ఈ విషయాన్ని మాట్లాడనీయకూడదని జరిగినటువంటి తీరు అప్రజాస్వామికం, ప్రజా వ్యతిరేక విధం, రైతాంగం యొక్క వ్యతిరేక విధం ఈ ప్రభుత్వం వివరించినటువంటి తీరు. ఇది ప్రతి ఒక్క రైతు సోదరులందరూ గమనించాలి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. దీంట్లో సవరణలు ఏమున్నాయో నిన్న బీఎస్సీలో మీకు కాపీలు ఇచ్చినాము, మీరు రాత్రి చదువుకున్నారు. ఇందులో ఏం లేదు. బిల్లు ఎట్లా పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి జరగదేమో, మనం అనుకున్న ఏం జరగదు కనుక ఏదో ఒక బురద జల్లాలని ఒక పథకం ప్రకారంగా మీరు మాట్లాడకపోవడం వల్ల బిల్లు తొందరగా పాస్ అయింది. లాస్ట్ టైం మీరు మాట్లాడితే మేము ఇయ్యలేదా మైకు? అసలు రాష్ట్ర శాసనసభలో
ఎంత చర్చ జరిగింది? కాంగ్రెస్ పార్టీ రైతు లబ్ధి కంటే రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రయోజనం ఇస్తారు. ఆ బిల్లుని మమ్మల్ని మాట్లాడటానికి అవకాశం లేకుండా, ఇటు రైతుల సమస్యని మాట్లాడటానికి అవసరం లేకుండా 5 నిమిషాల్లో బిల్లు పాస్ అయినట్టుగా తూతు మంత్రం చేసిన విధము చూస్తే ఈ ప్రభుత్వం యొక్క తీరు ఒక నియంత్రిత ధోరణిలో ఇష్టానుసారం ప్రభుత్వాన్ని నడిపి ప్రజల యొక్క గోడు బాధలు అటు వదిలిపెట్టినటువంటి యొక్క విధాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు ఎక్కడన్నా ముఖానికి ముసుగు కప్పుకొని పోయి దాడి చేస్తాడే మార్కెట్ యార్డ్ మీద? రైతు లాఠీలు పట్టుకొని పోయి దాడి చేస్తాడు ఎక్కడన్నా? అంటే మా మీటింగ్ బ్రహ్మాండంగా విజయవంతమైన క్రమంలో ఓర్వలేక జీర్ణించుకోలేక పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో రైతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదో ఒక బురద జల్లాలని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారంగా చేసిన ఒక రాజకీయ దాడి తప్ప ఇంకోటి ఏం లేదు ఇందులో. రైతులకు నీళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ కింద పాదాల కింద భూమి కదులుతుందనే భయం పట్టుకున్నది వాళ్ళకి. ఇటు వ్యవసాయానికి ఎకరానికి 4,000 వచ్చే సంవత్సరం నుంచి ఇస్తామనే వరకు పాపం వణుకు పుట్టుకున్నది వీళ్ళకు. దాంతో మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. మరోవైపు సవరణలను ఒప్పుకునేదే లేదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. భూములను బలవంతంగా లాక్కుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ విమర్శల్ని ఖండించింది టీఆర్ఎస్. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి, అసలు ఏ మాత్రం సీరియస్నెస్ లేకుండా చర్చ జరగకుండా శాసనసభలో మా గొంతు నొక్కి ఆ బిల్ అమెండ్మెంట్ చేసుకోవడం, చీఫ్ మినిస్టర్ గారు సభకు కూడా రాకుండా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు, అది వాళ్ళకే అన్వయిస్తుంది. అదేవిధంగా దళారులను ప్రోత్సహించే ప్రభుత్వం అని చెప్పారు, అది కూడా పేటెంట్ ఆడది. వీటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాతే ఈ రాష్ట్రంలో రైతులు మీ అధికారం నుంచి దించినటువంటి రైతులు నిజంగా దురదృష్టకరం. ఈరోజు తెలంగాణలో రైతులు ఈ ముఖ్యమంత్రిని క్షమించాలని చెప్పి మనం చేస్తున్నాం. రైతులు కష్టపడి పండించిన పంటని సరి అయిన ధరకు కొనుగోలు చేయకపోగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘనత ఈ కేసీఆర్ దక్కుతుంది మనం చేస్తున్నాం. కన్ను కొట్టినటువంటి మీకు భవిష్యత్తు శూన్యం కనిపిస్తుంది, ప్రజల యొక్క ఆదరణ కనపడుతుంది. మీరు ఏ ఎన్నికలకు పోయినా మీ డిపాజిట్లు పోతున్నాయి. దానికోసమే ఈ ప్రాజెక్టులు ఆపేదానికి మీరు ఆపారని మేము ఏదైతే చెప్పామో ఇవాళ అసెంబ్లీలో కూడా మీ యొక్క రంగు బయటపడింది. మీరు ప్రాజెక్టులు కట్టనీయకూడదని ఎంత మొండిగా ప్రవర్తిస్తున్నారో అంతకంటే మొండిగా టీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం గోదావరి నీళ్ళని తెలంగాణ భూభాగానికి పంచటమే తెలంగాణ జయం తప్ప వేరొకటి కాదు. మార్కెట్లో ధర పడిపోయింది, కొనుగోలు చేసేటోళ్ళు లేరు అని చెప్తే అసలు శాసనసభ ఉంది దేనికి? రైతుల సమస్యలు చర్చించకపోతే అసలు శాసనసభ ఉంది దేనికి? అన్ని రాష్ట్రాల కంటే ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ధర. అది కూడా సరిపోద్దని నేను అంటలా, రైతు సంతోషంగా ఉండని నేను చెప్పట్లా. రైతు ఇంకా కష్టాల్లో ఉన్నాడనే మేము ఇన్ని చేసిన తర్వాత కూడా రైతుకి ఇంకా ఆనందం కలగాలని, ఆయనకి పెట్టుబడి భారం తగ్గించాలని మొన్న ప్లేనరీలో ముఖ్యమంత్రి గారి ప్రకటనకి 2 పంటలకి, యాసంగికి వర్షాకాల పంటలకు కూడా నేను పెట్టుబడి పెడతాను, మీరు భరోసాగా వ్యవసాయం చేయండి అంటే రైతుల ఆనందంతో ఉండి నిన్న ఆయన అభినందించిన తీరుకి వీళ్ళు బెంబేలెత్తి ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్పడ్డారని నిన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నా. ఇక్కడ మాకు మాట్లాడనివ్వలేదు. మేము తప్పనిసరిగా ఈ పోరాటం ఢిల్లీకి తీసుకుపోతాం. ఇది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉండాల్సిందే, ఇతర క్లాజెస్ ఉండాల్సిందే. దీని మీద భారత రాష్ట్రపతిని ఒక వారం రోజులు కలిసి దీనికి అప్రూవల్ ఇవ్వకూడదు, ఇది చట్ట వ్యతిరేకం, ఇది సామాన్య భారత పౌరునికి వ్యతిరేకం అని చెప్పి భారత రాష్ట్రపతికి తెలియజేయబోతున్నాం. 2013లో పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయిన 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో భూసేకరణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను బీఎస్సీలో ఒప్పుకొని చర్చిస్తామని చెప్పి ఈరోజు చర్చకు రాకుండా చేసి గొడవ చేసి రేపు వారం రోజుల్లో మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి దీన్ని నిరోధిస్తామని చెప్పడం అంటే వాళ్ళు ప్రాజెక్టులు కట్టడానికి ఇష్టం లేదు, వాళ్ళు కట్టలేదు, కట్టేవాడిని కట్టనీయరు. అయినా సరే మీరు ఎంత మొండిగా
ఈ యొక్క ప్రాజెక్టుల నిర్వాహకాన్ని మీరు ఆఫ్ చేయదలుచుకున్నారో మేము పూర్తి చేసి చూపిస్తామని చెప్పి కూడా మీకు గౌరవ సభ్యులకు మనం చేస్తున్న పార్టీలు కూడా విజ్ఞప్తి. ఒక బిల్లంశమే కాదు, ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య సెగలు రేపినట్టుంది. అవును, అరెస్టులకి భయపడేది లేదన్నారు భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ దళారులకు అండగా ఉంటోందని ఆరోపించారాయన. మరోవైపు కాంగ్రెస్ పార్టీనే దళారీ పార్టీ అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఆ దళారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండవ కప్పుకున్నటువంటి దళారులు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్ముక్కై కాంగ్రెస్ శాసనసభా పక్షంగా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మం మార్కెట్కి వెళ్తాం, ఆ గ్రామాలకు కూడా వెళ్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, మేము చూపిస్తాం. వాళ్ళు రైతులో కాదో రవిడిలో రైతులో అక్కడే క్షేత్రస్థాయిలో తేలుద్దామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకు ఆ నైతికత ఎక్కడిది అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళారుల పార్టీ. మీరు దళారుల గురించి మాట్లాడే ముచ్చట ఎక్కడిది? మీరు ఆనాడు ధనయజ్ఞాన్ని కాస్త జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చి 100 కోట్ల రూపాయలను అవినీతి అక్రమాల ద్వారా సంపాదించుకొని రైతును నిండుగా ముంచిన పార్టీ మీది, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన పార్టీ మీది. నిజంగా ఇక్కడ పరిపాలన ఉందా, ప్రజాస్వామ్యం ఉందా, నియంత ఉన్నాడా, నియంతృత్వ పరిపాలన సాగుతూ ఉందా, ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టి నింపాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఖమ్మంలో ఉన్నటువంటి రైతుల్ని భయభ్రాంతులు గురి చేసి అదంతా రాష్ట్ర వ్యాప్తంగా చూపించేసి ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా బయటకు వచ్చి ప్రశ్నించకుండా ఉండాలనేటువంటి ఒక రాక్షస అకృత్యం ఖమ్మం జిల్లాలో చేస్తూ ఉన్నాడు. విత్తనాలను ఎరువులను బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముకున్న పార్టీ మీద, విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతుంటే పట్టించుకుని పార్టీ మీద ఇవాళ మీరు రైతులపైన ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఇది చాలా విడ్డూరమైన విషయం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నారు. వాస్తవంగా ఇవాళ సస్పెండ్ కావాలని కోరుకున్నారు. వాళ్ళ వ్యూహము సస్పెండ్ కావాలని ఉన్నది, మా వ్యూహము బిల్ పాస్ చేయించుకోవాలని ఉన్నది. మేము బిల్ పాస్ చేయించుకున్నాం, వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సంధ్య, నంద్యాల టీడీపీ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే ముగిసింది. నిన్న మీటింగ్ల మీద మీటింగ్లు జరిగాయి, కానీ అభ్యర్థిని మాత్రం ఫైనలైజ్ చేయలేదు. చంద్రబాబు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అభ్యర్థిని తేలుస్తానని హింట్ మాత్రం ఇచ్చారు. ఇటు రాజకీయ వర్గాలు మాత్రం నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఈ పొలిటికల్ టికెట్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు చేరే అవకాశం ఉందని అంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల కోసం టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. టికెట్ కోసం భూమా ఫ్యామిలీ, శిల్పా సోదరులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు భూమా ఫ్యామిలీకి ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీ ఎన్ఎండి ఫరూక్ మద్దతు పలుకుతున్నారు. దీంతో నంద్యాల టీడీపీ గ్రూప్ రాజకీయాలు రసవత్రంగా మారాయి. నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారం కొలిక్కి తెచ్చేందుకు భూమా, శిల్పా వర్గాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు చర్చలు జరిపారు. అమెరికా పర్యటన తర్వాత నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరికి టికెట్ ఇచ్చినా ఇరు వర్గాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. దీంతో నంద్యాల టికెట్ వ్యవహారం ఎపిసోడ్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో తానే పోటీ చేశారని, ఖచ్చితంగా ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబును మరోసారి కోరారు శిల్పా మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో పోటీ చేసి నష్టపోయానని, తనకే ఈసారి టికెట్ ఇవ్వాలని ఆయన అన్నారు. ఏదేమైనా కానీ కూడా కలిసి వర్క్ చేసుకోండి. ఏదన్నా కానీ అమెరికాకి వెళ్తున్నాను, అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా డిసైడ్ చేస్తాము. ఏదేమైనా ఎవరికి ఇచ్చినా కలిసి పని చేసుకోవాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే మనం చెప్పాల్సినటువన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాము. మరి సానుకూలంగానే స్పందించారు. మరి డెసిషన్ అయితే సీఎం గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే టీడీపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ పొలిటికల్ ఎపిసోడ్ మరో 4 రోజులకు పైగా నడిచే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీకి ఉన్న అనేక టార్గెట్స్లో ఏపీ కూడా ఒకటి. అంతే కదా, ఏపీలో బీజేపీ పటిష్ట రాజకీయ శక్తిగా ఎదగాలి. ఇందుకోసం ఏం చేయాలి, ఎలాంటి కార్యాచరణ రూపొందాలి అనే దానిపై కమలనాథులు మేధోమథనం జరిపారు. విశాఖలో జరిగిన 2 రోజుల కార్యవర్గ సమావేశాల్లో ఇదే ఎజెండాగా చర్చలు నడిపారు. కరువు, పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని తీర్మానించారు. విశాఖలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఏపీలో పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కమలనాథులు చర్చించారు. ఒకప్పుడు 1.5 లక్షలు ఉన్న పార్టీ సభ్యత్వాలు ఇప్పుడు 25 లక్షలకు పెంచినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ పటిష్టత కోసం ఇప్పటి వరకు 20,000 బూత్ కమిటీలు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. రానున్న రోజుల్లో మరో 20,000 కమిటీలు వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బూత్లో కూడా బీజేపీ యొక్క కార్యకర్తల యొక్క గణాన్ని తయారు చేసి గతంలో బీజేపీ విస్తరించినటువంటి యొక్క ప్రాంతాలకి లేదా వివిధ వర్గాలు వివిధ ప్రాంతాలకి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీని బలోపేతం చేయడం ఉద్దేశంగా గత కొంతకాలంగా మేము బూత్ కమిటీస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందని అన్నారు ఎంపీ హరిబాబు. ఇటీవలనే ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్ కు రాజ్యాంగ పద్ధతిని కల్పిస్తూ ఆర్డినెన్స్ పాస్ చేసి దాన్ని లోక్సభలో ఆమోదించడం జరిగింది. ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, వీటికి రాజ్యాంగ భద్రత ఉంది, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంది. బీసీ కమిషన్ కూడా ఉంది, కానీ దానికి రాజ్యాంగ భద్రత లేదు. రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పి బీసీ సంఘాలు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చొరవ తీసుకొని బీసీ సంఘాలు ఆందోళన చేయలేదు, ఆమరణ నిరాదీక్షలు కూర్చోలేదు, ధర్నాలు చేయలేదు. కానీ ప్రభుత్వమే స్పందించి బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత తీసుకొచ్చిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున. మే నెలలో జరిగే అమిత్ షా పర్యటన సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీజేపీ కార్యవర్గం పిలుపునిచ్చింది. విశాఖలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.